IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇదేంటి సర్పంచ్ ఎన్నికలకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడే సర్పంచ్ ఎన్నికలు ఏంటి? లాస్ట్ టైం జరిగింది 2020లో జరగాల్సినవి కరోనా కారణంగా లేట్ అయ్యి 21లోనే ఎప్పుడో జరిగినాయి కదా, మరి ఇప్పుడేంటి 2024లో వెంటనే ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారేమో. సో ఈ ఎన్నికలు ఇక్కడ కాదు, తెలంగాణలో ఓవరాల్గా సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో 3 విడతలుగా సర్పంచుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా ఒక ప్రకటన అయితే వెలువడింది. మరి అన్ని పార్టీలు కూడా దీనికి సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటుకోవటానికి మరి ఈ విజయం ఎవరి వైపు ఉంటుంది? ఆల్రెడీ చతికిలబడిన బీఆర్ఎస్ కోలుకుంటుందా? అంటే సర్పంచ్ ఎన్నికలకు నేరుగా పార్టీల గుర్తులు ఉండవు. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి లాగా పార్టీల గుర్తులు ఏవైతే ఇప్పుడు టీడీపీకి సైకిలు, జనసేనకు గ్లాసు, వైసీపీకి ఫ్యాను, అలాగే అక్కడ చూస్తే టీఆర్ఎస్కి కారు, కాంగ్రెస్కి హస్తం, బీజేపీకి కమలం, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ గుర్తులు నేరుగా ఉండవు. సర్పంచ్ ఎన్నికలన్నింటికీ కూడా సపరేట్ గుర్తులు ఉంటాయి, ఏ పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. కాకపోతే ఆ సంబంధిత పార్టీలు ఏ అభ్యర్థిని బలపరిస్తే వాళ్ళు ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా భావించాలి. అంతేగాని వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలకి ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు ఏ పార్టీ బలపరిచిన వాళ్ళు ఎక్కువగా గెలిస్తే ఆ పార్టీ బలంగా ఉందని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిద్దో చూడాలి.